అదేదో చిట్టి పిక్కులంట. ఆ అమ్మాయి ఏదేదో మాట్లాడిందని చాలా మంది అన్నారు అన్నమాట. ఏమని ఆ చిట్టి పిక్కల అమ్మాయి మమ్మల్ని అట్టనేది హట్టారు. కానీ నేను మాత్రం ఏ హట్టు కావట్లే. నాకు చాలా ఆనందం ఉంది. ఆ చిట్టి పిక్కల అమ్మాయిని చూసాను, ఫ్లాట్కి పోయింది నిజంగా. ఎందుకంటే అలాంటి అమ్మాయిని చూసిన తర్వాత నాకు పెళ్లి చేసుకోవాలి అని నాకు అనిపించింది. నాకు ఎప్పుడు దాకా పెళ్లి చేసుకుందాం అని ఆలోచన లేదు. ఫస్ట్ టైం ఆ చిట్టి పిక్కల అమ్మాయిని చూసాను, ఫ్లాట్కి పోయిన అంతే. ఏంటంటే ప్రేమ అనేది అంతే. అది ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పుడతాదో, ఎక్కడ పోతుందో తెలియదు అంతే. అది ఆమె ఇష్టం. అది అమ్ముతుంది, ₹1,00,000 అమ్ముతుంది. నీకెందుకు కొంటుకోలేదు మరి? అమ్ముతుంది, ₹1,00,000 అమ్ముతుంది. నేను ఎందుకు కొన్నాను? నువ్వు ఎందుకు కొంటావు? నువ్వు కొనలేవు కదా, వదిలి. ఆ అమ్మాయి ₹1,00,000 అమ్ముతుంది, ₹1,00,00,000 అమ్ముతుంది. అమ్ముతుంది అంతే. అమ్మలా ఆ అమ్మాయి ఏం చేసిందండి ఆ అమ్మాయి? నిజంగా ఫస్ట్ టైం అంటే నిజంగా నేను నా జీవితంలో నేను అంతవరకు ఎవరిని ప్రేమించాల. ఫస్ట్ టైం ఆ అమ్మాయిని చూసాను, ఫ్లాట్కి. నిజంగా నాకెందుకు ఈ మధ్య పెళ్లి చేసుకోవడం అయితే ఉంది. చూద్దాం, అడగతా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. నచ్చిందంటే ఓకే, లేదనుకో సరేలే, నేను ఇంకెవరన్నా ట్రై చేసుకుంటా. ఎందుకంటే అమ్మాయిలకి ధైర్యం ఉండాలి. ఆ చిట్టి పిక్కల అమ్మాయికి ధైర్యం ఉంది. ఈ రోజు ఒక వ్యాపారం చేస్తున్నారంటే ఎవరు? లేడీసే. ఒక వ్యాపారం చేయాలన్నా, సినిమాలు తీయాలన్నా, ఇంకేదైనా పని చేయాలన్నా ఎవరు కావాలి? లేడీస్ కి జెంట్స్ సపోర్ట్ కావాలి. కానీ వాళ్ళు చూడండి, ఏదో కాస్త అనిందంటలే, ఎవరు అనిందంట పాపం తెలుసు తెలియదు, కామెడీగా అట్ట అనిందంట. కామెడీగా అయిందో లేదా ఇంకొకరితో మాట్లాడితే అయిందో అది మీరు దయచేసి మీరు పబ్లిసిటీ చేసి ఆ అమ్మాయి పెళ్లిగాని అమ్మాయి వాళ్ళక్క అయింది కదా పెళ్లి అయింది. కానీ ఆ అమ్మాయి కాదా పెళ్లిగాని అమ్మాయిని తెచ్చి మీరు అలా చేయడం కరెక్ట్ కాదు. నేను చాలా అది విన్నప్పటి నుంచి నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను దేశీయులు ఏడైనా అన్యాయం జరిగిందంటే నేను కుర్చీ తాత ఒకటే, మేమిద్దరం లేడీస్ కి న్యాయం చేస్తాం. ఏ ఆడపిల్లకైనా సరే అన్ని అవసరం బ్లెస్సింగ్స్ బాను నీ బట్ట కూడా చెప్తాం సరే ఓకే. ఒకటే దయచేసి ఆ చిట్టి పిక్కల అమ్మాయిని దయచేసి ఏమి అనకండి. నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు, నేను చెప్తున్నా, నిజం చెప్పేస్తున్నా. ఆ చిట్టి పిక్కల అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు. అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. నిజం ఏడుకొస్తున్నా ఏడొస్తున్నా. నాకు ఆ చిట్టి పిక్కల అమ్మాయి డబ్బులు ఇవ్వలా. కానీ ఆ అమ్మాయిని చూసినటువంటి ఆ కళ్ళల్లో చూసా, ఆ కళ్ళల్లో ఏముంది? నిజాయితీ. అలాంటి అమ్మాయిని నేను ఎంతవరకు ఎక్కడ చూడాలి? అలాంటి అమ్మాయిలకి